డాడీ, నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటది? యేసు రక్తంలో ఉన్న శక్తి మనకు కనిపిస్తుందా? వెరీ గుడ్ క్వశ్చన్. విన్నారుగా ప్రశ్న. వెల్కమ్ బ్యాక్ టు ద డీప్ రెవల్యూషన్ ఛానల్. లోతైన ప్రత్యక్షతలు అనే ఈ ఛానల్కి మరొకసారి స్వాగతం. ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకునే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, సర్వోన్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా తండ్రి, నజరేయుడగు యేసు నామములో క్రీస్తు రక్తము ద్వారా ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సింహాసనం ఎద్దుకు తీసుకొచ్చాను. వారి కొరకు మీరు చిందించినటువంటి ఆ పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తాన్ని వారి ప్రాణాత్మ దేహాలపైన, వారి జీవితం పైన, వారి గమ్యస్థానం పైన ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఏ ఉద్దేశ ప్రకారం మీరు సృష్టించారో ఆ ఉద్దేశం నెరవేరడానికి కావలసినటువంటి నీ వాక్కు ప్రత్యక్షత, నీ ఆత్మ బలము వారికి సమృద్ధిగా అనుగ్రహించమని, ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా నీ వాక్యము అద్భుతమైన కార్యము జరిగించే విధముగా నీ కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ఆధీనంలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తిని మనము చూడగలమా? ఈ ప్రశ్నకి సమాధానం మనము అధ్యయనం చేయాలి అంటే, అసలు యేసు రక్తంలో ఉన్న శక్తి కంటే ముందు అసలు శక్తి అంటే ఏంటి, దాన్ని మనం చూడగలమా అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి అనంతమైనటువంటి ఈ విశ్వంలో శక్తిని ప్రధానంగా రెండు భాగాలుగా మనము చూడొచ్చు. ఒకటి ఆత్మ సంబంధమైన శక్తి, రెండు భౌతికపరమైనటువంటి శక్తి. ఈ ఆత్మ సంబంధమైన శక్తిని మనము అర్థం చేసుకోవాలి అంటే, భౌతిక సంబంధమైనటువంటి లోకములో ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకుంటే అది మనకు సులువు అవుతుందని. ఆత్మ సంబంధమైన శక్తిని మనము నెక్స్ట్ చూద్దాము. మొదటిగా భౌతిక సంబంధమైనటువంటి శక్తి అంటే, దేవుడు చేసినటువంటి ఈ భౌతిక లోకంలో అసలు శక్తి ఎన్ని రకాలుగా ఉంది అని చూస్తే చాలా రకాలుగా ఈ శక్తి మనకి కనపడుతుంది. సూర్యుడిని చూస్తే సూర్యుడి యొక్క శక్తి ఈ భూమి పైన రాకపోతే చేరక, అంటే ఎనర్జీ అంటారు. ఆ పదము వేరే, అక్కడ సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎనర్జీ అంటారు. సన్ని మనం ఒకసారి అధ్యయనం చేస్తే ఎనర్జీ, లైట్ అండ్ హీట్, ఈ మూడింటిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు సన్ను. సో మనకి హీట్, ఎనర్జీ రెండు పైకి కనపడవు, అంటే పవర్ అండ్ హీట్ రెండు పైకి కనపడవు, లైట్ ఒకటే పైకి కనపడుతుంది. కానీ ఆ లైట్తో కూడా ఈ రెండు కలిసి సూర్యుడి దగ్గర నుంచి భూమి మీదకి ఆ సూర్యకిరణము వస్తుందన్నమాట. సూర్యుడి దగ్గర నుంచి భూమి మీదకి సూర్యకిరణం రావటానికి 8.5 నిమిషాలు పడుతుంది. కానీ ఆ శక్తి భూమిని రీచ్ అవుతే తప్ప ఈ భూమి పైన ఏ ఒక్క జీవరాశి కానీ, ఏ ఒక్క మొక్క కానీ, ఏ ఒక్క పక్షి కానీ, ఏ ఒక్కరూ కూడా జీవించలేరు. ఆ శక్తి ఈ భూమిని అలాగా కాపాడుతుంది. ఇన్ ద సేమ్ వే భూమికి దేవుడు అనుగ్రహించిన శక్తి ఏంటి అంటే భూ ఆకర్షణ శక్తి. భూమికి, ఈ భూమి పైన ఉన్న సమస్తాన్ని ఆకర్షించే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఈ శక్తి కూడా పైకి కనపడదు. భూమికి భూ ఆకర్షణ శక్తి లేకపోతే మనందరము కూడా గాలిలో తేలుతూ ఉంటాము. అర్థమైందా? ఎస్ డాడీ. సో ఈ భూ ఆకర్షణ శక్తి కూడా మనము మన భౌతిక నేత్రాలతో మనము చూడలేము, కానీ అది ఉన్నది. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం జీవించే జీవితంలో మనం ఉంటున్నటువంటి ఈ ఇంటిలో ఫ్యాన్, లైట్, ఫ్రిడ్జ్, టీవీ ఇలా అన్నీ కూడా ద పవర్ మీదే, కరెంట్ మీదే డిపెండ్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి. వి కెన్ సీ ఫ్యాన్, మనం ఫ్యాన్ని చూడొచ్చు, లైట్ని చూడొచ్చు, ఫ్రిడ్జ్ని చూడొచ్చు, అది పనిచేయడం చూడొచ్చు, టీవీని చూడొచ్చు. అవి పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తిని మాత్రం మన భౌతిక నేత్రాలతో మనం చూడలేము. ఆ పవర్ ఏ కేబుల్లో అయితే పాస్ అవుతూ వచ్చి వీటికి కనెక్ట్ అవుతుందో ఆ కేబుల్ని మనం చూస్తాం, కానీ ఆ కేబుల్ లోపల ఉన్నటువంటి పవర్ని మాత్రం మనం చూడలేము. సో భౌతికంగా ఉన్నటువంటి ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు. మనం గాలి పీలుస్తున్నాం, పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంది. ఈ ఆక్సిజన్ మనం పీల్స్తే తప్ప మనకి జీవించే శక్తి లేదు. దీన్నే జీవవాయువు అంటారు. ఈ జీవాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే, ఈ లోకంలో మనం జీవించాలి అంటే జీవవాయువు మనకు కావాలి. అంటే వాయువులో మనకి ఈ జీవాన్ని ఇచ్చే శక్తి ఉన్నదన్నమాట. అది మన కంటికి కనపడదు.
ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనం వాడే ఫోన్, ఈ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీని మనం చూస్తాం కానీ బ్యాటరీ లోపల ఉన్నటువంటి పవర్ని మనం చూడలేం. ఆ బ్యాటరీ లోపల ఉన్నటువంటి పవర్ రెడ్యూస్ అయిపోతే దాన్ని రీఛార్జ్ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఈ లోకంలో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అలాగే భౌతిక సంబంధమైన లోకంలో ఉన్నటువంటి శక్తినే మనము చూడలేనప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని మనం చూడడం, మన భౌతిక నేత్రాలతో చూడడం అనేది చాలా అసాధ్యమే. కానీ ఈ భౌతిక సంబంధమైనటువంటి లోకంలో ఉన్న శక్తిని ఏ రకంగా అనుభవిస్తున్నామో అదే రకంగా ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి శక్తిని కూడా మనము అనుభవించవచ్చు. అలాగే ఈ భౌతికమైన సృష్టిలో దేవుడు ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన శక్తిని అనుగ్రహించారు. ఫర్ ఎగ్జాంపుల్, గెద్దని చాలాసార్లు చూసే ఉంటావు. చూసావా? చూశాను. ఎస్, గెద్దకి దేవుడు అనుగ్రహించిన శక్తి ఏంటంటే అది ఆల్మోస్ట్ 8 కిలోమీటర్ల ఎత్తులో నుంచి కూడా దాని యొక్క ఎరని, భూమి మీద ఉన్నటువంటి దాని యొక్క ఎరని చూడగలదంట. డాగ్, చాలాసార్లు మన మధ్యన తిరుగుతున్నటువంటి కుక్కల్ని మనం చూసే ఉండుంటాం. కుక్కకి దేవుడు, చూసావా? Yes, Daddy. కుక్కకి దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఏంటి అంటే మన ముక్కు కంటే ఒక 10 రెట్లు ఎక్కువ దాని యొక్క సెన్స్, నోస్ అనే సెన్స్ బాగా పనిచేస్తుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు చేపకి నీటిలో ఈదగలిగే శక్తిని ఇచ్చారు. అందులో సముద్రములో షార్క్ చేప 1,00,000 కిలోమీటర్ల అవతల పడినటువంటి రక్తపు చుక్కని కూడా ఇక్కడ అది సెన్స్ చేయగలుగుతుందంట. ఇదంతా సైన్స్ మనకి బోధిస్తుంది. వాస్తవంగా అయితే దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి ఈ విషయాలన్నిటినీ మానవుడు కనుగొనే విధానమే సైన్స్. ఈ సైన్స్ మనకి బోధిస్తుంది. అలాగే గుర్రాన్ని చూస్తే యుద్ధరంగంలో గుర్రము ఆహా ఆహా అంటూ పరిగెడుతుందంట. బళ్ళాలు, ఈటలు, కత్తులు, కటార్లు అన్నిటి మధ్యన ఆ యుద్ధ వాసన వచ్చినప్పుడు చాలా సంతోషం. బైబిల్లో ఉన్న విషయాలే అమ్మా ఇవన్నీ. అవునా? ఇంకా చూస్తే మకరము, ముసలి శరీరాన్ని దేవుడు బల్లెము పెట్టి మనము పొడిచినా కూడా అది దిగనంత మందముగా, కాంక్రీట్ కంటే చాలా బలంగా దాన్ని సృష్టించారు. ఆ బలాన్ని దేవుడు దానికి ఇచ్చారు. ఆ పవర్ని దేవుడు దానికి ఇచ్చారు. అలాగే ఒక కోతి పిల్లని చూసే ఉంటావు కదా చాలాసార్లు. ఆ కోతి పిల్ల ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకి జంప్ చేసినట్టుగా మనము జంప్ చేయలేం. దేవుడు దానికి ఆ పవర్ ఇచ్చారు. పక్షికి దేవుడు గాలిలో కొన్ని 100 కిలోమీటర్లు ఎగురుకుంటూ వెళ్ళగలిగే శక్తిని దేవుడు ఇచ్చారు. దేవుడు చేసిన సృష్టిలో ఆకాశంలోను, భూమి మీద ఉన్నటువంటి ఆయన సృష్టించినటువంటి జీవరాశుల్లోనూ ఈ శక్తి అనేక రకాలుగా మనకి కనబడుతూ ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ సోఫాని నువ్వు ఎత్తగలవా? అమ్మో, నేను ఎత్తలేను. అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా శక్తి పరిపరి విధాలుగా ఉంటుంది. అన్ని వేళలా అన్ని రకాలుగాను ఒక వ్యక్తిలో శక్తి ఉండదు, అది మారుతూ ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ, పవర్, శక్తి చూస్తే మనము సరిగా ఆహారం తీసుకోకపోతే ఒక 2 రోజులో 3 రోజులో మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని, నీటిని, గాలిని సమృద్ధిగా మనము తీసుకోకపోతే మన శరీరము బలహీనపడిపోతూ ఉంటుంది. మనకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆ టైం ప్రకారం మనం తీసుకుంటేనే మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ, ఆ పవర్ కూడా, ఆ యొక్క శక్తి కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందుకోసమే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం, నైట్ డిన్నర్ చేస్తాం, మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు ఏదన్నా పాలో మంచికో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి శక్తి ఎప్పటికప్పుడు రిస్టోర్ అవుతూ ఉండాలంటే దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని మనం సప్లై చేస్తూ ఉండాలి. సో పవర్ అనేది ఇలా మారుతూ ఉంటుంది. పవర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు యేసు రక్తములో ఉన్న శక్తిని గురించి అధ్యయనం చేద్దాం. యేసు రక్తంలో ఉన్న శక్తి దైవికమైన శక్తి. ఆ మాటకొస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి శక్తి దేవుడి చేత సృష్టించబడిందే, దేవుడి చేత ఇవ్వబడిందే. ఈ విషయాలన్నీ మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూడొచ్చు.
దేవుని శక్తి యేసు నామములో, యేసు రక్తములో, ఆయన వాక్యములో, పరిశుద్ధాత్మలో మనకి అందుబాటులో ఉన్నదన్నమాట. యేసు రక్తములో ఉన్న శక్తి మన భౌతిక నేత్రాలకి కనపడదు, కానీ మన హృదయములో మనం విశ్వసించి ఆ రక్తములో ఉన్న శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, అంటే అది ఎలా ఆశ్రయించాలో నీకు మరలా నేను వివరిస్తాను. ఆశ్రయించినప్పుడు ఆ శక్తి మన జీవితంలో అనేక రకాలుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు రక్తములో ఉన్న శక్తి మనలను పాపము నుంచి విమోచిస్తుంది, మన పాపములు క్షమిస్తుంది, మనలను శాపము నుంచి విమోచిస్తుంది, మనకు స్వస్థత కలగచేస్తుంది, మనకు మన జీవితంలో మనల్ని శోధిస్తున్నటువంటి, బాధిస్తున్నటువంటి, వేధిస్తున్నటువంటి, మనకు అనారోగ్యం కలగచేయడానికి, ఆర్థిక ఇబ్బందులు కలగచేయడానికి, మన జీవితంలో మనకి ఏ విధమైనటువంటి సుఖము, శాంతి, సంతోషం లేకుండా ఉండాలని పనిచేస్తున్నటువంటి అనేకమైన దుష్ట శక్తులపైన మనకి విజయాన్ని అనుగ్రహిస్తుంది. అయితే ఈ విజయాన్ని మనం పొందుకోవాలి అంటే విశ్వాసము చాలా అవసరము. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము ఇలా చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసానికి నిర్వచనం ఉన్నది. నమ్మకము క్రీస్తును గూర్చిన సమాచారం వల్ల కూడా కలుగుతుంది, కానీ విశ్వాసము దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత వల్ల మాత్రమే కలుగుతుంది. చాలామందికి ఈ విషయం అర్థం కాక వాళ్ళ హృదయాలలో తగినంత విశ్వాసము లేకుండా, మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందుకున్నాము, అయినా మా జీవితాలలో దేవుని యొక్క శక్తి ఇంకా పనిచేయటలేదు అని అనుకుంటారు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఏమని చెప్తున్నది అంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవుని శక్తి ఆయన వాక్కు ప్రత్యక్షత వలన పరిశుద్ధాత్మ చేత మన జీవితంలో పనిచేస్తుంది. ఆ యొక్క శక్తి మన జీవితంలో పనిచేయాలంటే ఈ విశ్వాసము ఖచ్చితంగా మనకు ఉండాలన్నమాట. సో విశ్వాసము ఉన్నప్పుడు దేవుని శక్తిని మనము రుచి చూసే విధానమే వేరేగా ఉంటుంది. సో క్రీస్తు రక్తములో ఉన్నటువంటి విశ్వాసము మన హృదయములో కలగాలి అంటే, క్రీస్తు రక్తములో ఉన్న శక్తి మన జీవితంలో పనిచేయాలి అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తమును గూర్చినటువంటి వాక్యముల ద్వారా ఆ ప్రత్యక్షత మనకి కలగాలి. ఆ ప్రత్యక్షత మనలో కలగకపోతే యేసు రక్తము ఒక సమాచారముగా మాత్రమే మిగిలిపోతుంది. ఆ సమాచారము మన హృదయంలో ప్రత్యక్షత కలగచేయదు. కాబట్టి అంటే మరలా చెప్తున్నాను హదస, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడిన మాట, అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు సార్. ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పరిశుద్ధాత్ముడు. అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం విన్నదాన్నే ప్రత్యక్షత అంటాం. అంటే ధ్యానము చేయకంట ప్రత్యక్షత మనకి కలగదు. ప్రత్యక్షత మనలో కలిగిన తరువాత విశ్వాసము మనలో పుడుతుంది. ఆ విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు దేవుని శక్తి విడుదలయ్యి చాలా అద్భుత కార్యాలు మనం చూస్తామన్నమాట. సో ఈ విషయము నువ్వు గ్రహించుకున్నావని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఎస్ డాడీ. సో ఇప్పుడు అపవాది అనేవాడు ఎవరైతే దేవుడి వాక్యాన్ని సరిగా చదవకంట, గుర్తు పెట్టుకోకంట, ధ్యానము చేయకంట, ప్రత్యక్షత పొందుకోకంట, ఆ ప్రత్యక్షత వలన కలిగినటువంటి విశ్వాసము లేకుండా ఉంటారో వాళ్ళని సులువుగా మోసం చేస్తూ, వాళ్ళని ఇరకాటంలో పెడుతూ పనిచేస్తూ ఉంటాడు. సో అప్పుడు పేరుకి పైకి వాళ్ళు విశ్వాసులైనప్పటికీ, క్రైస్తవులైనప్పటికీ దేవుని యొక్క శక్తిని గూర్చినటువంటి మర్మము వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఆ శక్తి వారిలో పనిచేయకంట వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి ప్రజలుగా ఉండిపోతూ వారి జీవితంలో ఏ విధమైనటువంటి శక్తిని అనుభవించకంట ఉండిపోతారన్నమాట. సో అలాంటి క్రైస్తవులు ఈ డీప్ రెవల్యూషన్స్ అనే ఛానల్ ద్వారా ఈ మర్మాలను గ్రహించుకొని దేవుని వాక్కు ప్రత్యక్షత వలన కలిగినటువంటి విశ్వాసముతో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించాలని నేను కూడా కోరుకుంటున్నాను.
అపవాది అనేవాడు ఈ లోకాన్ని పాపము ద్వారా, శాపము ద్వారా, మరణము ద్వారా పరిపాలిస్తున్నాడు. వాడిపైన విజయము మనలో కలగాలి అంటే యేసు నామములో ఉన్న శక్తి, యేసు రక్తములో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మ వలన మన జీవితంలో మనము ఖచ్చితంగా పొందుకోవాలి, రుచి చూడాలి. అప్పుడు మాత్రమే వాడిని మనము జయించగలుగుతాము. దేవుడు మన కోసము ఏర్పరిచినటువంటి ఆ యొక్క ఈవులను, ఆశీర్వాదాలను మనము సమృద్ధిగా పొందుకోగలుగుతాము. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటిని మనము చూడలేదు, వినలేదు, మన హృదయం నాకు గోచరం కాలేదు. కేవలము ఆయన ఆత్మ వలన మాత్రమే అవి మనకి ప్రత్యక్షం అవుతాయి. కేవలము ఆయన ఆత్మ వలన మాత్రమే అది మనకు అర్థమవుతుంది. సో ఆయన ఆత్మ మనం ప్రత్యక్షపరచాలి, బయలుపరచాలి అంటే మనము ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయడం ద్వారా మాత్రమే యేసు రక్తంలో ఉన్నటువంటి శక్తి మనకి అర్థమవుతుంది. చిన్న బిడ్డ, నా కూతురు హదస హృదయంలో కలిగినటువంటి ఈ యొక్క ప్రశ్నకి సమాధానముగా నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ నా హృదయంలో పుట్టినది మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి నేను పొందుకున్నటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత మీతో నేను పంచుకుంటే అది మీకు సమాచారం అవుతుంది. సో మీరు ఈ సమాచారాన్ని పట్టుకొని దేవుని వాక్యము ధ్యానం చేస్తూ ఉండగా నా హృదయంలో ప్రత్యక్షత కలగచేసిన పరిశుద్ధాత్ముడే మీ హృదయంలో కూడా ప్రత్యక్షత కలగచేస్తారు. అప్పుడు మీ యొక్క విశ్వాసం కూడా నా విశ్వాసంతో ఏకమవుతుంది. సో భూమిపైన తాము వేడుకునే దేని విషయమైనా ఇద్దరు ఏకీభవించి అడిగిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వారికి అది అనుగ్రహించును అన్నారు. ఏక విశ్వాసముతో మనం కలిసి ప్రార్థించినప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి, ఈ యూనివర్స్ అంతటిని సృజించినటువంటి తండ్రి, సృష్టించడానికి శక్తి కలిగినటువంటి తండ్రి, లయపరచడానికి కూడా శక్తి కలిగినటువంటి తండ్రి, ఆయన మన జీవితంలో అద్భుతములు చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆయన మన నుంచి ఆశించేది ఒక్కటే, ఏక విశ్వాసము. యేసు రక్తములో శక్తి ఉంది. ఖచ్చితంగా ఈ రక్తంలో ఉన్నటువంటి శక్తిని గురించి మనము తెలుసుకోవాలి అంటే అధ్యయనం చేయాలి. ఇది ఒక రోజు, 2 రోజులో, 3 రోజులో, వారం రోజులో, నెల రోజుల్లో జరిగేది కాదు. అందువలన టైం తీసుకొని ఈ అనేకమైనటువంటి వీడియోలు ఈ ఛానల్లో నేను చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ విషయాలను విని, గ్రహించి, ధ్యానించి ప్రత్యక్షత పొందుకొని విశ్వాసంలో ఎదిగితే నాకు కూడా సంతోషమే. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు యేసు నామములో, యేసు రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా దేవుడు నాకు ఇచ్చిన పిలుపును బట్టి ఈ భూమి మీద మీరు ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉన్న డీప్ రెవల్యూషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నాతో కనెక్ట్ అయి ఉన్నారు. మీ హృదయంలో ఉన్న విశ్వాసం కూడా నాతో కనెక్ట్ అయితే నేను ప్రార్థిస్తుండగా ఆ శక్తి మిమ్మల్ని తాకుతుంది. మీ హృదయంలోనూ, మీ ఆత్మలోనూ, మీ ప్రాణంలోనూ, మీ శరీరంలోనూ, మీ జీవితంలోనూ, మీ కుటుంబంలోనూ, మీ ఉద్యోగంలోనూ, మీ పనిపాటుల్లోనూ, మీ వ్యాపారంలోనూ మీరు ఎక్కడ ఇబ్బంది పాలవుతున్నా, అపవాది అనేవాడు మిమ్మల్ని ఎక్కడ శోధిస్తున్నా ఆ బంధకము ఇప్పుడే తెగిపోతుంది. విశ్వాసంతో నాతో ఏకీభవించండి. యేసు నామంలో అభిషేకాన్ని నేను విడుదల చేస్తుండగా మీరు విశ్వాసంతో నాతో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ బంధకము తెగిపోయి ఆ స్వాతంత్రాన్ని, ఆ ఆరోగ్యాన్ని, ఆ యొక్క ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ యొక్క మారు మనస్సుని మీరు పొందుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతాన్ని మీరు రుచి చూస్తారు. ఇప్పుడే కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, ఇదిగో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి డీప్ రెవల్యూషన్స్ అనే ఛానల్కి కనెక్ట్ అయినటువంటి, ఆ ఛానల్ ద్వారా నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ అభిషేకానికి కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఏ కాలములో, ఏ దేశంలో, ఏ ప్రాంతం, ఎక్కడ ఎవరు దీన్ని విశ్వాసంతో వీక్షిస్తున్నారో వారి యొక్క హృదయాలలో, మనసులలో, శరీరాలలో, జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి సంబంధమైన శక్తిని యేసు నామములో, క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడే విరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడగు యేసు నామములో, క్రీస్తు రక్తము ద్వారా ప్రతి ఒక్క బంధకాన్ని తెంచివేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మని కూడా యేసు నామములో, క్రీస్తు రక్తములో ఉన్న శక్తి ద్వారా విడుదల పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. మరణ పడక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి
ఆ మృత్యు అనే ఆత్మ నుంచి యేసు నామంలో క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత విడుదల ప్రకటిస్తున్నాను. లార్డ్, ఐ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ ఫర్ దిస్ డెలివరెన్స్. ఆ పక్షవాతము, సకము శరీరము చచ్చుబడి ఉన్నటువంటి పక్షవాతము కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నారో యేసు నామములో స్వస్థత కలగమని ఆజ్ఞాపిస్తున్నాను. క్రీస్తు రక్తములో ఉన్నటువంటి శక్తిని ఇప్పుడే యేసు నామంలో విడుదల చేస్తున్నాను. Be healed in Jesus' mighty name. Lord, I thank you and praise you for this healing and deliverance, Father God. నజరేయుడగు యేసు నామంలో ఈ వీడియో ద్వారా నాతో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన నీ యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తుండగా నీ చిత్త ప్రకారము వారికి విడుదల, స్వస్థత మీరే కలగ చేసినందుకు మీకే కృతజ్ఞత చెల్లిస్తూ పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని అప్పగిస్తూ వారి యొక్క గమ్యస్థానాన్ని, వారి భవిష్యత్తుని, సమస్తాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొస్తూ ఈ క్షణం మొదలుకొని వారి జీవితంలో నీ ఆత్మకార్యాలు మెండుగా రుచూచి నీ నామానికి మహిమకరంగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎలాగైతే నా కూతురు హదస్సా క్వీని హృదయంలో రైజ్ అయినటువంటి ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో చేశానో అలాగే మీ హృదయంలో కూడా రైజ్ అయినటువంటి ప్రశ్నలు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. వీలుంటే దేవుడి చిత్తమైతే ఆ ప్రశ్నకు కూడా సమాధానంగా నేను ఒక వీడియో చేసి మీ హృదయంలో ఉన్న సంశయాలను తొలగించడానికి దేవుడి యొక్క చిత్త ప్రకారము ప్రయత్నం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. Praise the Lord.